ఎం న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 20,000 రూపాయల విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్ వివరాలు వెల్లడించారు. రామ్మోహన్ రావు పేటలో కుంచె రమేష్ అనే వ్యక్తి ఇంట్లోనే మద్యం బాటిల్ నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ సురేంద్ర సిబ్బందితో కలిసి దాడి చేశారన్నారు. ఆ సమయంలో నిందితుడు రమేష్ గోడ దూకి పారిపోయాడని, ఇంట్లో ఉన్న 110 మద్యం బాటిళ్లు 6,272 నగదుతో పాటుగా అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. మన కొత్తపేట మండలం వానపల్లి విలేజ్ రామ్మోహన్ రావు పేటలో అడ్డకాల దగ్గరలో ఆ ఊరికి చెందిన కుంచె రమేష్ అను ఆసామి అక్రమంగా మద్యం బాటిల్ కలిగి ఉన్నాడని మన కొత్తపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది కుంచె రమేష్ ఇంట్లో రైడ్ చేసి సుమారు 110 బాటిళ్ళు, ఇవన్నీ కూడా లోకల్ మేడ్ ఉంది. అదేవిధంగా వేరే యానం లెక్కలు కూడా కలిపి 110 బాటిళ్ళు అన్ని బ్రాండ్లు కలిపి ఉండడం జరిగింది. ఆకు, క్వార్టర్లు, ఫుడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 110 బాటిళ్ళు సీజ్ చేసి వీటి వర్త్ సుమారు ఒక 20,000 వరకు 20,000 రూపాయలు వర్త్ కలిపి ఉంది. ఇవన్నీ కూడా ఎస్ఐ గారు అవన్నీ సీజ్ చేసి ఎవరైతే ఈ కుంచె రమేష్ అని ఉన్నాడో అతను పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది. అక్రమంగా ఈ మద్యం బాటిల్ కలిగి ఉన్నందుకు, అదేవిధంగా అక్రమ రవాణా చేసినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ కింద. ఈ కుంచె రమేష్ను త్వరలోనే పట్టుకొని అతని కోర్టులో రిమాండ్కి పంపిస్తాం. ఎవరైనా కూడా ఇల్లీగల్గా ఈ బాటిల్స్, ఈ అక్రమంగా మద్యం బాటిల్స్ కలిగి ఉంటే కనుక వారందరి పేరు మీద కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజల్స్ పెట్టి వాళ్ళందరినీ పీడీ యాక్ట్ల కింద నమోదు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా ఇల్లీగల్గా ఉన్నా కూడా మేము రైడ్లు చేస్తాం. ఎవరికైనా సమాచారం ఉన్నట్లు తెలిసినా కూడా ఎస్ఐ గారికి నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవడం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.